వెల్కమ్ టు మెగా 9 టీవీ. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కారణం సరిహద్దుల్లో కంటి మీద కుడుకు లేకుండా కాపలా కాస్తున్న మన సైనికులు. దేశ భద్రత కోసం, ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం ఎన్నో ఆపరేషన్లు చేపడుతుంది. ఆ క్రమంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి నిలదొగ్గుతున్నారు. వారి రక్తంలోనే ఈ దేశపు సరిహద్దులు సురక్షితంగా ఉంటాయి. భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కూడా మన జవాన్లు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై అత్యంత విరోచితంగా పోరాడారు. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించి దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు ఆ అమరవీరుల త్యాగాలకు అసలైన గౌరవం దక్కింది. ఆర్మీ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్ లో ఈ 5 అమరవీరుల వివరాలను చేర్చి వారి శౌర్యాన్ని, త్యాగాన్ని గౌరవించింది. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో ఆ వీరుల పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖిస్తున్నట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై జరిగిన ఈ చారిత్రాత్మక ఆపరేషన్ లో 5 ఆర్మీ అధికారులతో పాటు ఒక అగ్నివీర్ దేశం కోసం పోరాడుతూ అమరవీరులయ్యారు. ఈ 5 అమరవీరులలో భారత ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్, హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ ఉన్నారు. గత 2025 సంవత్సరంలో వివిధ సైనిక చర్యల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లు జ్ఞాపకార్థం ఆర్మీ వార్ మెమోరియల్ రూపొందించిన రోల్ ఆఫ్ ఆనర్ 2025 జాబితాలో ఈ 5 వీరుల పేర్లు చేర్చారు. సైనిక సాంప్రదాయం ప్రకారం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్లోని స్మారక ఇటుకలపై వీరి పేర్లను త్వరలోనే చెక్కనున్నారు. వీరిలో అత్యంత సాహసోపేతంగా పోరాడిన రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ కు మరణ అనంతరం దేశంలోనే 3వ అత్యున్నత యుద్ధ పురస్కారమైన వీర చక్రను కేంద్రం ప్రకటించింది. అలాగే ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్టార్జెస్ సురేంద్ర కుమార్ ను వాయు మోడల్ తో గౌరవించింది. ఈ ఆపరేషన్ లో వీరమరణం పొందిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ ఉండడం తెలుగు వారందరినీ గర్వపడేలా చేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ 2022లో అగ్నివీర్ గా ఎంపికయ్యారు. తొలుత పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో సేవలు అందించిన ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహించారు. పాక్ సైన్యంతో జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు. గత 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోయలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా భీకర వైమానిక, సైనిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ మే 7, 2025న ప్రారంభమైంది. భారత సైన్యం కేవలం 23 నుంచి 25 నిమిషాల్లోనే 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ లో యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులతో సహా దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం విజయవంతంగా మట్టుబెట్టింది. అంతేకాదు భారత సైన్యం 13 పాకిస్తాన్ విమానాలను, 11 ఎయిర్ ఫీల్డ్లను ధ్వంసం చేసిందని భారత్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ దాడుల్లో సాధారణ పౌరులు నివసించే ప్రాంతాలు, మసీదులు దెబ్బతీయాలని 31 మంది పౌరులు మరణించారని ఆరోపించింది. ఏదేమైనా భారత సైన్యం దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరుకున్న పాకిస్తాన్ చివరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా శాంతి చర్చలు కోరింది. ఆ తర్వాత ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం 2025 మే 10 నుంచి సరిహద్దులు, గగనతలంలో కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గత ఏడాది పాకిస్తాన్తో జరిగిన ఈ పోరులో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు గుర్తింపును భారత్ అధికారికంగా వెల్లడించడం ఇదే మొదటిసారి. ఈ అధికారిక ప్రకటనతో అమరవీరుల కుటుంబాలకు కొంతవరకు ఊరట లభిస్తుంది. అలాగే దేశం వారి సేవలను గుర్తించిందనే భావన కలుగుతుంది. ఈ ధైర్య సాహసాలు మన దేశ భద్రతకు ఎంతగానో దోహదపడతాయి. ఈ ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్యలు మాత్రమే కాదు. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకోవడానికి మన సైన్యం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందని నిరూపించింది. ఈ ఆపరేషన్ తర్వాత సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. జాతీయ భద్రతకు సంబంధించి భారతదేశం ఎంతటి దృఢ సంకల్పంతో ఉందో ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ సైనిక దళాల మధ్య సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళిక ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మన జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారన్న విషయం ప్రతి పౌరుడు గుర్తించుకోవాలి.